హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. సో ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ టు π/2 అని ఉంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇక్కడ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ π/2 అంటే ఈచ్ యాంగిల్ మనం ఎలా తీసుకుంటాం, π/6 అని తీసుకుంటాం. సో లెట్ sin inverse of x equal to π/6, sin inverse of y equal to π/6, and similarly sin inverse of z equal to π/6. So π/6 అంటే 30 degrees కదండి. That implies x equal to y equal to z ఈక్వల్ టు, సో సైన్ 30 degrees వాల్యూ ఎంత, 1/2. ఓకేనా, అంటే ఇప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. x² ప్లస్ y² ప్లస్ z², సో దట్ ఈస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4, దట్ ఈస్ ఈక్వల్ టు 3/4. ఇప్పుడు మనం గివెన్ ఆప్షన్స్లో చెక్ చేద్దాం. ఏ ఆప్షన్లో అయితే మనకి 3/4 వస్తుందో అది మన రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1 ప్లస్ 2 ఇంటూ 1/2 1/2 1/2. సో 1 ప్లస్ 1/4 దట్ ఈస్ 5/4. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్ చూడండి, 1 మైనస్ 2 ఇంటూ 1/2 1/2 1/2. So 1 minus 1/4 that is 3/4. So second option is right option. Okay na? సో ఇది కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమే. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 3π/2 అంటే 270 degrees. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 270 అంటే 90 ప్లస్ 90 ప్లస్ 90 తీసుకుంటాం. సో సైన్ 90 వాల్యూ ఎంత, 1 కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు మనం గివెన్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే సిగ్మా ఎక్స్ అంటే 1 కదా, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. సో 1 ప్లస్ 1/1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1/1 ప్లస్ 1. సో దట్ ఈజ్ సిగ్మా 2/2 1 2/2 1 1 ఇంటూ 1 1 సిగ్మా 1. సో ఇక్కడ సిగ్మా అంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ XYZ 3 ఉన్నాయి కాబట్టి. సో 3 వేరియబుల్స్ అంటే సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ 3. ఓకేనా, సో ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ. అండ్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే tan ఆఫ్ 2 tan ఇన్వర్స్ cos x. ఓకేనా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎక్కడైతే ఇన్వర్స్ ఉంటుందో దాన్ని మనం ఏగా తీసుకుంటాం. సో లెట్ tan ఇన్వర్స్ cos x ఈక్వల్ టు ఏ. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ ఈ tan ఇన్వర్స్ అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది, tan ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు cos x. ఓకేనా, అలానే గివెన్ ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. tan ఇన్వర్స్ ఆఫ్ cos x ని మనం ఎలా తీసుకున్నాం, ఏ అంటే tan 2aగా చేంజ్ అయింది. tan 2a ఫార్ములా ఏంటి, 2 tan a by 1 minus tan square a, that is 2 tan a equal to cos x by 1 minus tan square, that is cos square x. So 2 cos x by 1 minus cos square x, that is sin square x. సో 2 cos x by sin x, ఇంకొక sin x ఉంది కదండి, దాన్ని మనం 1/sin xగా రాసుకుంటాం. దట్ ఈస్ 2 cos x by sin x అంటే cot x, 1/sin x అంటే cosecant x. సో ఇది మన రైట్ ఆప్షన్ అవుతుంది. సో సేమ్ అలాంటి ప్రాబ్లమ్ ఇంకోటి, సైన్ ఆఫ్ 2 sin ఇన్వర్స్ 3/5 కదండి. సో సేమ్ సైన్ ఇన్వర్స్ ఎక్కడైతే ఇన్వర్స్ ఉంటుందో దాన్ని మనం ఏగా తీసుకుంటే లెట్ sin ఇన్వర్స్
3/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆర్ ఏ ఏదైనా కావచ్చు. అప్పుడు సైన్ ఎక్స్, ఈ సైన్ ఇన్వర్స్ అటు సైడ్కి వెళ్తే సైన్ ఎక్స్ ఈక్వల్ టు 3/5. ఓకేనా. సైన్ ఎక్స్ 3/5 అయితే దట్ ఈస్ కాస్ ఎక్స్. సైన్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అప్పుడు అడ్జసెంట్ ఏమవుతుంది 4. సో కాస్ ఎక్స్ ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకేనా. ఇప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. గివెన్ ఎక్స్ప్రెషన్ చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అంటే ఎక్స్. సో ఇదేమవుతుంది సైన్ 2x. సో సైన్ 2x అంటే 2 sin x cos x, దట్ ఈస్ 2 sin x 3/5 cos x అంటే 4/5. సో దట్ ఈస్ 24/25. ఓకేనా. ఇది మన ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములాని యూస్ చేద్దామండి. సో వీ నో దట్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y, that is equal to tan inverse x plus y by 1 minus xy. ఓకేనా. ఇది ఎప్పుడు అంటే xy వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు దీన్ని మనం ఈ ఫార్ములా యూస్ చేయాలి. సో గివెన్ ప్రాబ్లంలో 1/2 ఇంటూ 1/3 1/6 లెస్ దాన్ 1 కదండి, అంటే ఈ ఫార్ములాని యూస్ చేయొచ్చు మనం. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3, that is equal to tan inverse of 1/2 plus 1/3 by 1 minus 1/2 into 1/3. So that is tan inverse, LCM తీసుకుంటే ఏమవుతుంది, ఇది 5/6 by 6 minus 1, that is 5/6. 5/6 that is tan inverse 1. tan ఇన్వర్స్ 1 మీన్స్ 5/4. ఓకేనా. సో ఇది మన రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది సేమ్ ప్రాబ్లంలానే అనిపిస్తుందండి. అయితే ఇక్కడ 2 into 3 ఏమవుతుంది, 6 greater than 1 అవుతుంది. సో వీ నో దట్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్ tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 minus xy. ఇప్పుడు ఇది xy ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో నౌ tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ 3, 2 into 3 6 ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో పై ప్లస్ tan ఇన్వర్స్ x ప్లస్ y 2 ప్లస్ 3 బై 1 మైనస్ 2 into 3. సో దట్ ఈస్ పై ప్లస్ tan ఇన్వర్స్ 2 plus 3 5, 1 minus 6 minus 5. ఓకేనా. సో దట్ ఈస్ పై tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్, దట్ ఈస్ మైనస్ tan ఇన్వర్స్ 1. సో పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4. సో పై మైనస్ π/4 3π/4. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో ఇవి ఒక మోడల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2a/1 + a², కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - a² / 1 + a². ఇలా ఉంటే క్లియర్గా ఇవి sin 2a cos 2a ఫార్ములాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఉన్నట్టు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం a = tan θ తీసుకుంటాం, tan θ కానీ tan a కానీ తీసుకుంటాం అండి. సో లెట్ స్మాల్ a = tan క్యాపిటల్ A తీసుకున్నాం. దట్ ఇంప్లైస్ అప్పుడు a = ఏమవుతుంది, tan ఇన్వర్స్ a అవుతుంది. ఓకేనా. సో దీన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే గివెన్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో tan ఆఫ్ 1/2 sin ఇన్వర్స్ 2 tan a/1 + tan² a అంటే అది sin 2a అవుతుంది. సైన్ ఆఫ్ sin ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే ఇది ఏమవుతుంది 2a. అలానే 1/2 కాస్ ఇన్వర్స్ 1 - tan² a/1 + tan² a అంటే cos 2a అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ క్యాన్సిల్ అయితే ఇది కూడా ఏమవుతుంది 2a. ఓకేనా. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ tan a + a tan 2a. సో tan 2a ఫార్ములా ఏంటి, 2 tan a
by 1 minus tan square a. So that is 2 tan a అంటే a by 1 minus a square. సో అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములాస్ చూడండి ఒకసారి. ఇక్కడ sin 2a ఫార్ములా ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ tan 2 tan a by 1 plus tan square a. అలానే cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ tan a అంటే 1 minus tan square a by 1 plus tan square a. సో tan 2a ఫార్ములా ఇక్కడ యూస్ చేసాం కదండి, 2 tan a by 1 minus tan square a. ఓకేనా, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఒకటి, ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చేద్దాం. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం మోడలేనండి ఇది. సో 2a by 1 plus a square ఉంది కదా, అంటే ఇదేమవుతుంది sin 2a. ఇక్కడ లెట్ a ఈక్వల్ టు tan a తీసుకుంటే, సో లెట్ a ఈక్వల్ టు tan a, దట్ ఇంప్లైస్ క్యాపిటల్ A ఈక్వల్ టు tan ఇన్వర్స్ a. సో క్యాపిటల్ A నీడ్ లేదు కదా, అవసరం రాదు. ఓకేనా, అలానే b ఇక్కడ ఇంకొక వేరియబుల్, సెకండ్ వేరియబుల్ డిఫరెంట్ ఉంది. సో అలానే b ఈక్వల్ టు tan b. సో తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan a by 1 plus tan square a అంటే sin 2a కదండి. అప్పుడు సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే ఇదేమవుతుంది 2a ప్లస్ ఇదేమవుతుంది 2b, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ x. బోత్ సైడ్స్ 2 కామన్. సో దట్ ఈస్ ఈ tan ఇన్వర్స్ ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది tan అంటే tan ఆఫ్ a ప్లస్ b, దట్ ఈజ్ ఈక్వల్ టు x. సో ఫైనల్గా మనకి x వాల్యూ కావాలి కాబట్టి x ఈక్వల్ టు tan a ప్లస్ b ఫార్ములా ఏంటి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో tan a అంటే స్మాల్ a, tan b అంటే స్మాల్ b బై 1 మైనస్ ab. సో దట్ ఈస్ a ప్లస్ b బై 1 మైనస్ ab అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం sin inverse x plus cos inverse x. So that is equal to sin of, we know that sin inverse x plus cos inverse x is equal to pi by 2. సో sin pi by 2 వాల్యూ ఎంతండి 1. ఇక్కడ వీటిని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. ఎలా అయితే మనకి ట్రిగ్నోమెట్రీలో sin square theta plus cos square theta ఈక్వల్ టు 1, secant square theta minus tan square theta ఈక్వల్ టు 1, cosecant square theta minus cot square theta ఈక్వల్ టు 1 ఉంటుందో, అలానే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో కూడా 3 ఐడెంటిటీస్ ఉంటాయండి. అవి sin ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు 1, tan inverse of x plus cot inverse of x equal to 1, secant inverse of x plus cosecant inverse of cosecant అనేది equal to 1. ఇవి 3 ఐడెంటిటీస్ అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం అండి, secant inverse of 2 root 2 by 1 plus root 3. ఓకేనా, దీన్ని మనం వెరిఫికేషన్లో చేస్తామండి. So let secant inverse of 2 root 2 by 1 plus root 3. సో ఇన్వర్స్ ఉన్నదాన్ని ఏ అనుకుంటే, ఈ secant ఇన్వర్స్ అటు సైడ్కి వెళ్తే అది secant a అవుతుంది. సో secant a ఈక్వల్ టు 2 root 2 by 1 plus root 3. secant a ఇప్పుడు నేను cos a తీసుకుంటున్నాను, secantకి రెసిప్రోకల్ కాబట్టి, అంటే సో 1 plus root 3 by 2 root 2. ఓకేనా, ఇప్పుడు నేను ఆప్షన్స్ని వెరిఫై చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను pi by 12. సో pi by 12 అంటే ఎంత అండి, అది pi by 12 అంటే 180 by 12, దట్ ఈస్ 15. ఓకేనా, సో అంటే cos 15 వాల్యూ 1 plus root 3 by 2 root 2, ఇది మనకు తెలుసు. ఒకవేళ తెలియదు అనుకోండి, నో ప్రాబ్లం. cos 15 వాల్యూ ఎలా రాయొచ్చు మనం, cos 45 మైనస్ 30 అని రాసుకోవచ్చు. ఓకేనా, సో cos a మైనస్ b ఫార్ములా ఏంటి, cos a cos b ప్లస్ sin a sin b. సో cos 45 1 by root 2, cos 30 root 3 by 2, sin 45 1 by root 2, sin 30 1 by 2.
సో డినామినేటర్ సేమ్ 2√2, 1 into √3 √3, 1 into 1 1, √3 + 1/2 √2. సో సరిపోయింది కదండి కాస్ ఏ వాల్యూ కాస్ 15 వాల్యూతో, అంటే 5/12 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఇది కాదనుకోండి అప్పుడు నెక్స్ట్ ఇవన్నీ మనం ఈజీగా చెక్ చేయొచ్చు. సో కాస్ 60 వాల్యూ ఎంత 1/2, సో నాట్ ఈక్వల్. కాస్ 30 వాల్యూ ఎంత √3/2, సో నాట్ ఈక్వల్. కాస్ 45 అంటే ఏమవుతుంది, ఇది -1/√2, సో నాట్ ఈక్వల్. ఓకేనా. అండ్ ఈ ప్రాబ్లం, సో కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -4/5, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. సో ఇక్కడ రెండిట్లో కూడా మైనస్ ఉంది కదా, మైనస్ని కామన్ తీస్తే వీ నో దట్ కాస్ ఆఫ్ -θ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ. ఓకేనా. సో ఇక్కడ మనం మైనస్ని కామన్ తీస్తే ఇదేమవుతుందంటే ఆ మైనస్ ప్లస్ అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ 4/5. సో ఇదే ఫామ్లో ఉంది చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములాలో ఉంది. సో దట్ ఈస్ కాస్ ఏమవుతుంది, ఇది π/2. ఎట్లా వస్తుందంటే సైన్ ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈక్వల్ టు π/2 అనమాట. ఓకేనా. సో కాస్ π/2 వాల్యూ ఎంత, 0, అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. అండ్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 10. ఓకేనా. సో మనకి సైన్ ఇన్వర్స్కి రేంజ్ తెలుసు కదండి. సో సైన్ ఇన్వర్స్ రేంజ్ ఏంటి, -π/2 టు +π/2. ఓకేనా. సో ఈ మధ్యలో ఉండే విధంగానే మనం ఈ వాల్యూని అరేంజ్ చేసుకోవాలండి. సో -π/2 అంటే, సో పై వాల్యూ ఎంత 3.14, సో π/2 అంటే 1.57. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 10 ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే, సో 10కి దగ్గరగా ఉండే వాల్యూ తీసుకోవాలండి మనం. సో 3π అంటే 3.14, 2π అంటే ఏమవుతుంది 6.28 అవుతుంది. 3π వాల్యూ, 3π అంటే ఏమవుతుంది, 3π అంటే 9.32, అంటే ఇది 10కి దగ్గరగా ఉందండి. ఓకేనా. సో అంటే 3π - 10 అని రాసుకోవచ్చు మనం. ఓకేనా. సో ఈ 9.32 - 10 చేసామనుకోండి, 9.32 సరే అండి 9.42 - 10 ఎంత వస్తుంది, ఇది 2 4. సో సారీ, సో ఇలా చేయలేం కదండి. సో అప్పుడు 10 - 9.42 8 5. సో ఏమవుతుంది, అది -0.58 అవుతుంది. ఓకేనా. సో -0.58 అంటే ఈ ఇంటర్వెల్లోనే ఉంటుంది కదా, -1.57కి +1.57కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి, సో మనం sin 10 ఎలా రాస్తున్నాం, sin 3π - 10గా రాసుకుంటున్నాం. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x ఏమవుతుంది, x అంటే 3π - 10. ఓకేనా.